అండి అగ్రిమెంట్ పెళ్ళి అర్జున్ అభితో పాపం మీకోసం మీ పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఇక్కడే ఉండి అంజలిని చూసుకుంటాను. ఆమె నాకు ఇంపార్టెంట్ పర్సన్ అని అంటాడు. ఆ మాటలని విన్న అభి ఈయన కంపెనీలో పనిచేసే ఒక నార్మల్ ఎంప్లాయీ నాకు ఇంపార్టెంట్ అని అంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి ఒక కంపెనీకి ఎండి వచ్చి ఒక ఎంప్లాయీని ఇంతలా కేర్ చేయడానికి అసలు ఎలా పాసిబుల్ అని అతడి ఆలోచనలతో మునిగిపోయి ఉంటే అతడి జతలో వచ్చిన నర్స్, సార్ మీకు ఇప్పుడు ఇంకో 30 minutesలో ఇంకో ఆపరేషన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 9 అయ్యింది. సో వీ కెన్ లీవ్ నౌ అని అంటుంది. అప్పుడు అభి అతడికి అక్కడ నుంచి అంజలిని వదిలి ఏమాత్రం వెళ్ళాలి అని అనిపించకపోయినా అంజలి వైపు చూస్తూ, అంజలి నేను కూడా ఇదే హాస్పిటల్లోనే ఉంటాను. నీకు ఎలాంటి అవసరం పడినా నువ్వు నన్ను అడుగు. అలాగే నీకు ఏమైనా కావాలి అన్నా నాకు కాల్ చేయి. అలాగే ఇప్పుడు నాకు నువ్వు అర్జెంటుగా నీ నంబర్ని ఇవ్వు అని అంటాడు. అలాగే అతడు అంజలి నంబర్ని తీసుకుని అతడి ఫోన్ నుంచి అంజలికి ఒక మిస్ కాల్ ఇచ్చి, ఇది నా నంబర్, సేవ్ చేసుకో అని అంటూ అంజలిని సైడ్ నుంచి ఒక చిన్న హగ్ ఇచ్చి అక్కడ నుంచి అతడు వెళ్ళిపోతాడు. అభి అక్కడ నుంచి వెళ్ళిపోగానే అర్జున్ అంజలి దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా తన దగ్గరికి లాక్కుంటూ, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ముందే ఆ అభిగాడితో హగ్ ఇస్తావా అని కోపంతో అంజలిని అడుగుతాడు. అర్జున్ని అంత కోపంగా చూడగానే అంజలి ఒక్క క్షణం వణికిపోతుంది. అలాగే అర్జున్ తన మాటలను కంటిన్యూ చేస్తూ, నువ్వు నేను ఇక్కడ ఉండగానే మరొకరితో అలా పళ్ళు ఇక్కరించుకుంటూ మాట్లాడడానికి నీకు ఏం మాత్రం సిగ్గులేదా అని అంటాడు. అప్పుడు నేను చెప్పేదాన్ని నువ్వు సరిగ్గా గుర్తుంచుకో, ఇంకెప్పుడు నువ్వు వాడితో మాట్లాడకూడదు అని అంటూ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అర్జున్ కోపాన్ని చూసిన అంజలి ఈ అర్జున్కి ఇప్పుడు ఏమయ్యింది అని తన మనసులోనే అనుకుంటుంది. మేము ఇద్దరం చాలా సంవత్సరాలుగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మేమిద్దరం మీట్ అయ్యాం. అందుకే కొంచెం హ్యాపీగా మాట్లాడుకున్నాం. అలాగే అతడు నన్ను ఫ్రెండ్లీగానే హగ్ చేసుకున్నాడు. అందుకు మాత్రమే ఇతడు ఇంత చేస్తున్నాడు. ఇందులో అస్సలు సిగ్గుపడాల్సినది ఏముంది? అలాగే ఇతడు నన్ను అభితో మాట్లాడొద్దు అని కూడా నన్ను ఆర్డర్ చేస్తున్నాడు. లేదు, ఈ అర్జున్ చెప్పినట్లు నేను నడుచుకుంటూ ఉంటే ఇతడు నన్ను ఎప్పటికీ నాలాగా మాత్రం ఉండనివ్వడు. అతడికి లైఫ్లో అతడు ఏం చెయ్యడానికైనా అతనికి ఎలా స్వాతంత్రం ఉందో నాకు కూడా అలాగే స్వాతంత్రం ఉంటుంది. అతడు పూర్తిగా మర్చిపోతున్నాడు. ఇతడు నా లైఫ్ని కంట్రోల్ చేయడం ఇక ముందు అయినా కొంచెం అయినా నేను విరోధించాలి. లేదంటే నేను అతడి చేతిల్లో బొమ్మని అని అతడు ఫీల్ అవుతూ ఉన్నాడు.
కొన్ని రోజులు నాకు ఈ అర్జున్ మీద ఉన్న ప్రేమతో నేను ఇతడు చెప్పినట్లెల్లా నడుచుకుని తప్పు చేశాను. అందుకే ఇతడు మరీ రోజు రోజుకి ఇతడి అహంకారం ఇంకా ఇతడి దర్పం నా మీద పెరిగిపోతూ ఉంది. లేదు, ఇక నుంచి అయినా నేను దీన్ని విరోధించాలి. నేను నా అస్తిత్వాన్ని ఏమాత్రం ఎప్పటికీ కోల్పోకూడదు అని అనుకుంటూ కోపంతో ఊగిపోతున్న అర్జున్ మొహాన్ని ఒక్కసారి అంజలి చూస్తుంది. అలాగే అర్జున్, ఎందుకు నువ్వు ఇలా సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు నన్ను అంత గట్టిగా పట్టుకుంటే నాకు నొప్పేస్తుంది అని అంటుంది అంజలి. అలాగే అతడు పట్టుకున్న పట్టుని వదిలించుకోవాలి అని చూస్తుంది. ఆమె అలా ప్రయత్నిస్తూ ఉంటే అతడి పట్టు మరీ ఆమె పైన గట్టిగా బిగిస్తాడు. అప్పుడు ఆమె అతడిని చూస్తూ, నువ్వు రోజు రోజుకి ఒక పెద్ద మృగంలాగా తయారవుతున్నావు. ఎందుకు నన్ను ఇంతలా హింసిస్తున్నావు? అభి ఇంకా నేను ఇద్దరం ఫ్రెండ్స్. అతడు నన్ను ఒక ఫ్రెండ్లీ హగ్ చెయ్యగానే నువ్వు ఎందుకు ఇలా అల్లాడుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకుని దానికి కాంట్రాక్ట్ అని పేరు పెట్టి నీకు ఎలా కావాలో అలా నువ్వు నడుచుకోవచ్చు. కానీ నేను కనీసం నా ఫ్రెండ్స్ వచ్చినా కూడా వాళ్ళని కూడా నేను మాట్లాడకూడదు. నీకో న్యాయం నాకో న్యాయమా అని ఆశ్చర్యంతో అంటుంది. అర్జున్, అప్పుడు నేను చెప్పేదాన్ని నువ్వు గుర్తుంచుకో. నువ్వు నీ లైఫ్లో నీకు నచ్చినట్లు ఎలా అయితే బతుకుతావో నాకు కూడా నా లైఫ్ని నాకు నచ్చినట్లు బతికే అవకాశం నాకు కూడా ఉంటుంది. దాన్ని నువ్వు మర్చిపోయి నా జతలో ఇలా ఒక మృగంలాగా ప్రవర్తించకు. మన అగ్రిమెంట్ ప్రకారం నేను నీ జతలోనే ఉంటాను. కానీ నువ్వు చెప్పినట్లల్లా నేను ఆడలేను అనేది కుదరదు. నాకు నచ్చినట్లు మాత్రమే నేను ఉంటాను. నా లైఫ్ నాకు నచ్చినట్లుగానే నేను లీడ్ చేస్తాను. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతాను. అలాగే అభి జతలో కూడా మాట్లాడుతాను. అలాగే అతడితో కాంటాక్ట్లో కూడా ఉంటాను. నా లైఫ్ని నాకు నచ్చినట్లు ఇంకా నాకు ఇష్టం వచ్చినట్లు నేను లీడ్ చేస్తాను. నా లైఫ్లో ఉన్న సంతోషాలన్నీ లాక్కోవడానికి నీకు ఏమాత్రం నేను అవకాశం ఇవ్వను అని అంటూ అర్జున్తో అంజలి అంటుంది. అలాగే అర్జున్ని విసురుగా వెనక్కి నెట్టేసి ఆమె మరోవైపుకి తిరిగి కూర్చుంటుంది. ఆమె అలా వెనక్కి తోయగానే ఇంకా కోపంతో రగిలిపోతూ ఆమె దగ్గరికి మళ్ళీ వచ్చి ఆమె 2 చెంపలను అతడి చేతుల్లో గట్టిగా ఒత్తి పెట్టుకుని, నీ లైఫ్లో నీకు ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేదు. నువ్వు కేవలం నా డాల్ మాత్రమే. అది కూడా నేను ఎలా ఆడమంటే అలా ఆడుకుని పడి ఉండే ఒక డాల్ మాత్రమే. అది కూడా నేను ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మ మాత్రమే నువ్వు. ఎప్పుడు నిన్ను నువ్వు నాకు అమ్ముకున్నావో అప్పుడే నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుని నాతో సంసారం చెయ్యడానికి ఒప్పుకుని ఎప్పుడైతే అగ్రిమెంట్ పైన సైన్ చేశావో అప్పుడే నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోయావు. నువ్వు ఇప్పుడు కొత్తగా కోల్పోవలసినది ఏమీ లేదు. నువ్వు నాకు ఎప్పుడు అమ్ముకున్నావో అనేది నువ్వు మర్చిపోకు. నేను నిన్ను 50 లక్షల డబ్బు ఇచ్చి మరీ కొనుక్కున్నాను. నువ్వు ఒక డాల్ మాత్రమే. అందుకే ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లే నీ లైఫ్ మొత్తం బతకాలి. నీకు ఎలా నచ్చితే అలా
నువ్వు బతకడానికి అస్సలు వీల్లేదు. అలాంటిది నా గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్స్ కూడా లేవు. నేను కూడా నిన్ను నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను. నీ మాటలని, ఇంకా నువ్వు వేసే వేషాలని. ఏదోలే పాపం ఇన్ని రోజులు నాతోనే ఉంది అని కంచంతో ఊరుకుని ఉంటే నీ నోరు ఇంకా నీ మాటలు ఎక్కువగా అవుతున్నాయి. నా చేతుల్లో నువ్వు తాళి కట్టించుకుని 2 సంవత్సరాలుగా నాతో ఎలా అయితే సంసారం చేసుకుని హ్యాపీగా ఉన్నావో అలాగే ఇక ముందు కూడా నీ లైఫ్ అంతా అలాగే ఉంటుంది. నేను ఎలాగైనా ఉంటాను. ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకుంటాను. ఎవరి జతలో అయినా ఉంటాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పటికీ ప్రశ్నించకూడదు. నువ్వు నీ లైఫ్ మొత్తం నేను చెప్పినట్లు వినుకుని నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి. అది నీకే మంచిది. లేదంటే నాలో ఉన్న మృగాన్ని నువ్వు చూస్తావు. మృగాన్ని నేను నీ లైఫ్లోకి రాకముందు వరకు నీకు ఫ్రెండ్స్, అమ్మ, నాన్న అందరూ కావాలి. ఒక్కసారి నేను నీ లైఫ్లోకి అడుగు పెట్టాక నీ లైఫ్లో నేను తప్ప మరొకరు ఉండడానికి నేను మాత్రం ఒప్పుకోను. నీ లైఫ్లో ఫ్రెండ్స్ ఉండకూడదు. అలాగే ఎలాంటి రిలేషన్స్ కూడా ఉండకూడదు. మెయిన్గా ఇలాంటి డాక్టర్ ఫ్రెండ్స్ మాత్రం ఉండకూడదు. నాకు కూడా అంత అర్థం అవుతూ ఉంది. ఎలాగో వీడు ఇంకో పెళ్ళి చేసుకుంటున్నాడు. ఇక నేను నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. వేరొక్కరితో కూడా వెళ్ళొచ్చు. అలాగే నేను మరో పెళ్ళిని కూడా చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ నువ్వు ఏమైనా ఇలా చేస్తూ ఉంటే దాన్ని నేను మాత్రం జరగనివ్వను. నీ లైఫ్లో ఎలా ఉండాలి, ఎవరు ఉండాలి కేవలం ఈ అర్జున్ మాత్రమే డిసైడ్ చేస్తాడు. అంజలి బిలాంగ్స్ టు అర్జున్ వర్మ. ఈ అంజలి ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి అనేది కూడా ఈ అర్జున్ వర్మ మాత్రమే డిసైడ్ చేస్తాడు అని అర్జున్ అంజలితో అంటాడు. ఇంకా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.